మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. గంటకు పైగా మదనపల్లి సబ్ కలెక్టరేట్ లోనే ఉన్నారు ఏపీ డీజీపీ. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారాయన. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదని డీజీపీకి తెలిపారు విద్యుత్ శాఖ అధికారులు. మరోవైపు 10 రోజుల నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసులో సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాద ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. గంటకు పైగా మదనపల్లి సబ్ కలెక్టరేట్ లోనే ఏపీ డీజీపీ ఉన్నారు. ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, డీజీపీ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. గంటకు పైగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ విచారణ అంతా పూర్తయి కొలుక్కొచ్చే సమయం ఎంత పట్టొచ్చు కొలుక్కొచ్చేసరికి? రైట్ నండి, దాదాపు గంటకు పైగా ఇంకా కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఏపీ డీజీపీ విచారణ చేపడుతూ ఉన్నారు. ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంతో పాటు మొత్తం సబ్ కలెక్టర్లో కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని కూడా ఆయన పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి. ఇంకా కూడా రివ్యూ అయితే కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. ఇటు ఏదైతే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీతో సహా సిఐడి అధికారులు ఎవరైతే ఉన్నారో నిన్న అర్ధరాత్రి నుంచి ఎవరైతే ఈ అగ్ని ప్రమాద ఘటనను ఫాలోఅప్ చేస్తూ ఉన్నారో వారందరితో కూడా ఇప్పటికీ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయం లోపలే ఆయన పూర్తి స్థాయిలో రివ్యూ అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అసలు ఎలా జరిగింది, 11 గంటల 24 నిమిషాల తర్వాత జరిగినటువంటి ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కూడా అగ్ని ప్రమాదానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక అంశాన్ని కూడా ఏదైతే విద్యుత్ శాఖ అధికారులు డీజీపీ ముందు తెలిపినటువంటి పరిస్థితి, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదనేదైతే కుండబద్దలు కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో మనం ఈ ఒక్క మాట ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు, అగ్ని ప్రమాదం అనేది ఏదైతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదు, ఇంకా ఏదో కుట్రకోణం ఉండేటువంటి అనుమానాలను బలపరిచే విధంగా కూడా ఏదైతే విద్యుత్ శాఖ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక రిపోర్ట్ ఆధారంగా కూడా మనకు తెలుస్తుందని చెప్పుకోవాలి. ఇక డీజీపీకి ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాలు అనేది కూడా పనిచేయడం లేదనేది కూడా పోలీసులు కూడా గుర్తించారు. పనిచేస్తున్నటువంటి సీసీ కెమెరాల నుంచి మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ అనేది కూడా ఏదైతే సేకరించడం కూడా జరిగింది. ఏదైతే కాలిపోయినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒక ఉడ్డగా చేర్చారు. ఇప్పటికే కూడా కాలిపోయినటువంటివి, సగం కాలిపోయినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని ఒక ప్రత్యేక బృందం ద్వారా కూడా వాటన్నిటిని కూడా డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా కూడా వెరిఫై చేస్తున్నారు. అసలు ఉన్నటువంటి కాలిపోయినటువంటి డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ మండలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేటువంటివి వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రక్రియకే చాలా సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వేలాది టన్నుల కొద్దీ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవి. ఎందుకంటే మొత్తం రెవెన్యూ డివిజన్కి సంబంధించి ముఖ్యంగా మదనపల్లి, తంబలపల్లి, ఇంకా పూలే ఏదైతే పొంగునూరుకి సంబంధించి ఇలాగా 4-5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారులన్నీ కూడా అధిక మొత్తంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది ఎకరాల, లక్షలాది ఎకరాల భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కాబట్టి అక్కడ ఏవేవి కాలిపోయినాయి, ఉన్నటువంటి వాటివి ఏవి అనే వాటిని కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం అయితే పరిశీలన చేస్తుంది. అలా చూసిన వాటిల్లో ఇప్పటి వరకు కూడా ప్రాథమికంగా 22A సంబంధించినటువంటివి కావచ్చు, అసైన్డ్ భూములకు సంబంధించి కావచ్చు, ఇతర భూములు అన్యక్రాంతమైనటువంటి భూములకు సంబంధించి ఏదైతే ఒకరి పేరు లేకుండా మరొకరి పేరుతో చాలా వేలాది ఎకరాలు మార్పిడి జరిగిందనేటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రెవెన్యూ అధికారులు గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ గుర్తించినటువంటి డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ప్రతి దాన్ని కూడా ఒక నివేదిక రూపంలో ఎప్పటికప్పుడు ఏదైతే డీజీపీకి నివేదిక అందిస్తూ ఉన్నారు. ఆ నివేదికను కూడా ఇటు ప్రభుత్వానికి, ఇటు సీఎం చంద్రబాబు కూడా చేరవేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా 3 సార్లు ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించినటువంటి పరిస్థితిని చంద్రబాబు వాకాబు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి అక్రమాలన్నీ కూడా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే జరిగాయనేది మాత్రం ఏదైతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలకు బలం చేకూరేలాగే కూడా చాలా రకాల ఆధారాలను కూడా ఇప్పటికే కూడా రెవెన్యూ యంత్రాంగం అనేది కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో మార్పులు చేసినటువంటి పరిస్థితి. మదనపల్లి సబ్ కలెక్టర్ను కూడా మార్పులు చేశారు. మార్చిన వెంటనే కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తాడు అనే సమయంలో గత రాత్రి అగ్ని ప్రమాదం
ఎలా చోటు చేసుకునింది, ఎందుకు చోటు చేసుకుంది, ఇన్ని రోజులు జరిగింది, ఈ రోజు ఎందుకు జరిగింది, ఆ సమయంలో ఆదివారం పూట ఒక ప్రభుత్వ ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ అనే అతను ఎందుకు 11:30 గంట ప్రాంతంలో ఉన్నాడు అనే అన్ని అనుమానాలు అనేది కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ఈ విషయం మీద సీరియస్గా దృష్టి పెట్టింది. కావాలనే కొందరు కుట్రదారులు మొత్తం డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తగలబెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే చేసినట్టుగా కూడా ఆ అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే సీఎంఏ డైరెక్ట్గా కూడా ఏదైతే డీజీపీకి ఆదేశాలు జారీ చేసి నేరుగా స్వయంగా వెళ్ళమన్నారో ఈ నేపథ్యంలోనే గంటన్నరకు పైగా కూడా ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఇంకా కూడా డీజీపీ ఇక్కడ ఉన్నటువంటి సిఐడి అధికారులతో పాటు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం, విద్యుత్ శాఖతో పాటు మొత్తం 5 శాఖల అధికారులతో కూడా పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడా నివేదిక రూపంలో తెచ్చుకొని ప్రతి ఒక్కటిని కూడా డైరెక్ట్గా ఆయనే క్షుణ్ణంగా ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో అందరి అధికారుల యొక్క రిపోర్ట్తో పాటు క్షుణ్ణంగా స్వయంగా పరిశీలించిన తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాని ద్వారా ఏదైతే ఇక్కడ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి వెనుకున్నటువంటి కుట్ర ఏంటనేది కూడా స్వయంగా డీజీపీనే వెల్లడించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.